దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ప్రముఖ తెలుగు యూట్యూబర్ బైక్ రైడర్ బైజా సన్నీ యాదవ్ నెల రోజుల తర్వాత విశాఖపట్నంలోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్నట్టు వచ్చిన వార్తలు పాకిస్తాన్ టూర్కు సంబంధించిన గూఢాచర్య ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అయితే బయ్యా సన్నీ సింహాచలంలో నేను వచ్చేసానంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో ఆ డ్రామాకు తెరపడినట్లయింది. ఈ సంచలనాత్మక ఘటనపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యూట్యూబర్ మోటో వ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్ దాదాపు నెల రోజుల తర్వాత విశాఖపట్నంలోని సింహాచలంలో ప్రత్యక్షమయ్యాడు. సింహాచలం అప్పన్న ఆలయాన్ని దర్శించుకొని గుడి గోపురం ముందు నమస్కారం చేస్తూ ఫోటోలు దిగిన సన్నీ నేను వచ్చేసానంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్తో అతను కనిపించకుండా పోయాడని ఎన్ఐఏ అదుపులో ఉన్నాడని వచ్చిన వార్తలకు తెరపడినట్లయింది. సన్నీ యాదవ్ సూర్యాపేటకు చెందిన ప్రముఖ యూట్యూబర్. తన బైక్ రైడ్ వ్లాగ్తో 4.75 మిలియన్ సబ్స్క్రైబర్లు సంపాదించాడు. గత 3-4 సంవత్సరాలుగా భారత్తో పాటు విదేశాల్లో బైక్ రైడ్లు చేస్తూ కంటెంట్ సృష్టించాడు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ బైక్ టూర్ చేసి ఆ వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేయడం వివాదాస్పదమైంది. మే 29, 2025న చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని వార్తలు వచ్చాయి. పాకిస్తాన్లోని లాహోర్తో సహా పలు ప్రాంతాలకు సన్నీ చేసిన బైక్ టూర్ ఆ వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేయడం జాతీయ భద్రతా ఆందోళన రేకెత్తించాయి. ఈ టూర్లో సన్నీ భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద అలాగే పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో వీడియోలు తీసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఎన్ఐఏ పాకిస్తాన్తో సంబంధాలున్న యూట్యూబర్లను విచారిస్తుంది. ఈ ఆపరేషన్లో ఇప్పటి వరకు పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని 11 మందిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సన్నీ యాదవ్ను కూడా అతడి పాకిస్తాన్ టూర్, అక్కడి వ్యక్తులతో సంబంధాలు, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించిన ఆరోపణలపై విచారించినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. చెన్నైలో అరెస్ట్ అయిన తర్వాత సన్నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని, అతడి కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎలాంటి సమాచారం అందలేదని వార్తలు వచ్చాయి. సన్నీ తండ్రి రవీందర్ యాదవ్ తన కుమారుడు ఆచూకీ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారని, అతడు దేశభక్తుడని, గూఢాచర్యకు పాల్పడే వ్యక్తి కాదని చెప్పారు. సన్నీ యాదవ్ ఫిబ్రవరి 2025లో పాకిస్తాన్కి వెళ్లి లాహోర్తో సహా పలు ప్రాంతాల్లో బైక్ రైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ టూర్లో అతడు వివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకుడు జాకిర్ నాయక్తో సమావేశమైనట్టు రిపోర్టులు వచ్చాయి. జాకిర్ నాయక్ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి కావడంతో సన్నీతో అతడి సంబంధం ఎన్ఐఏ దృష్టిని ఆకర్షించింది. సన్నీ టూర్కు సంబంధించిన వీడియోలను మే 2025లో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, ముఖ్యంగా మై ఫస్ట్ డే ఇన్ పాకిస్తాన్ లాహోర్ అనే వీడియో 2,97,000 వ్యూస్ సాధించడం గమనార్హం. ఈ వీడియోలు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తల నడుమ ఆపరేషన్ సింధూర్ సమయంలో విడుదల కావడం వివాదానికి కారణమైంది. అయితే సన్నీ 2024లో కూడా పాకిస్తాన్కు వెళ్ళాడా లేక 2022లోని వీడియోలను ఇప్పుడు అప్లోడ్ చేశాడనే విషయంపై స్పష్టత లేదు. అతడి డిజిటల్ డివైస్లను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి. సన్నీ కనిపించకుండా పోయిన సమయంలో మరో యూట్యూబర్ అన్వేష్ అంటే ప్రపంచ యాత్రికుడు ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని సన్నీ పాకిస్తాన్ గూఢాచారాన్ని ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుందని సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు తీవ్ర వివాదానికి దారితీశాయి. సన్నీ భయ్య సింహాచలంలో ప్రత్యక్షమైన తర్వాత అన్వేష్ను ఉద్దేశించి నేను వచ్చేసాను, వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికి వెళ్తా, మీ అమ్మాయినాలకు ధైర్యం చెప్తా, టెన్షన్ పడుకుంటూ ఇన్స్టాగ్రామ్లో కౌంటర్ పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సన్నీ భయ్య తిరిగి వచ్చినట్టు స్పష్టం చేశాయి. సన్నీ యాదవ్పై పాకిస్తాన్ టూర్తో పాటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. సూర్యాపేట పోలీసులు మార్చి 5, 2025న నూతనకల్ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో సన్నీపై లూకౌట్ నోటీస్ జారీ చేయగా అతడు విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. సూర్యాపేట డీఎస్పీ రవి ప్రకారం సన్నీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల చాలామంది ఆర్థిక నష్టాలు చవిచూశారని, అతడు ఈ ప్రమోషన్ల ద్వారా లాభాలు ఆర్జించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో అతడు అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్కు వెళ్ళినట్టు తెలుస్తుంది. సన్నీ యాదవ్ అరెస్ట్, అతడి పాకిస్తాన్ టూర్, ఎన్ఐఏ విచారణ విషయాలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎక్స్లోని పోస్టుల ప్రకారం సన్నీ సింహాచలంలో ప్రత్యక్షమైన విషయం అతడి అభిమానుల ఉత్సాహాన్ని, అదే సమయంలో అన్వేష్తో వివాదం సోషల్ మీడియాలో రచ్చకు దారితీసింది. సన్నీ తండ్రి రవీంద్ర యాదవ్ తన కుమారుడు 40 దేశాలు సందర్శించిన యాత్రికుడని, అతని ఉద్దేశం కేవలం కంటెంట్ సృష్టించడమేనని, గూఢాచర్యకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే ఎన్ఐఏ అధికారికంగా సన్నీ అరెస్ట్ను ధృవీకరించకపోవడం, అతడి ఆచూకీపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం సందేహాలకు తావిచ్చింది. కొంతమంది నెటిజన్లు సన్నీ యాదవ్ అరెస్ట్ వెనుక పాకిస్తాన్ గూఢాచర్య ఆరోపణల కంటే బెట్టింగ్ యాప్ల కేసు లేదా సోషల్ మీడియా పోటీలు కారణమై ఉండొచ్చా అని అభిప్రాయపడుతున్నారు. అన్వేష్ వీడియోలు ఈ వివాదాన్ని మరింత రెచ్చగొడుతున్నాయి.
సన్నీ తిరిగి ప్రత్యక్షమై అన్వేష్కు కౌంటర్ ఇవ్వడం ఈ రచనను మరింత ఆసక్తికరంగా మార్చిందని ఎక్స్లో చర్చలు జరుగుతున్నాయి. భయ్యా సన్నీ యాదవ్ నెల రోజుల తర్వాత సింహాచలంలో ప్రత్యక్షమై తాను సురక్షితంగా ఉన్నానని స్పష్టం చేశాడు. అయితే ఎన్ఐఏ విచారణ, పాకిస్తాన్ టూర్, జాకిర్ నాయక్తో సంబంధం, బెట్టింగ్ యాప్ల కేసులో ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది. సన్నీ భయ్య ఈ వివాదాల నుంచి పూర్తిగా బయటపడతారా, లేక ఈ కేసులు అతడి కెరియర్పై ప్రభావం చూపుతాయా అనేది చూడాలి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు తమ కంటెంట్లలో జాతీయ భద్రత, చట్టపరమైన అంశాలపై జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరికగా నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి దూతా మీడియా. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.